సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాద ఘటనతో బాహ్య వలయ రహదారి నిర్వహణ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. భరత్ కారు ఢీకొట్టిన లారీ 2 రోజులుగా ఓఆర్ఆర్ 5వ లైన్లో ఉండడం కూడా ప్రమాదానికి మరో కారణమని తెలుస్తోంది. ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు ఇటీవలే వేగ నియంత్రణ చర్యలు చేపట్టిన అధికారులు చెడిపోయిన వాహనాలను వెంటనే తరలించకపోవడం ఏమిటనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ 2 రోజుల క్రితం బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు అతివేగం, మద్యమత్తుతో పాటు ఓఆర్ఆర్పై నిర్వహణ వైఫల్యం కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ కారణాలతో చెడిపోయిన వాహనాలను రహదారిపై నుంచి వెంటనే ఖాళీ స్థలానికి తరలించాల్సి ఉంటుంది. భరత్ కారు ఢీకొన్న లారీ చెడిపోయి 2 రోజులైనా రహదారిపై నుంచి తరలించలేదని తెలుస్తోంది. బాహ్య వలయ రహదారిపై గరిష్ట వేగాన్ని 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించారు. ఓఆర్ఆర్పై 4 వరుసలుండగా 80 నుంచి 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే వాహనాలు డివైడర్ నుంచి మొదటి 2 వరుసల్లో వెళ్లాలి. ఆ తర్వాత ఉండే 2 వరుసల్లో 40 నుంచి 80 కిలోమీటర్ల కనిష్ట వేగంతో వెళ్లే వాహనాలు ప్రయాణించాలి. ప్రమాదం జరిగిన తీరు చూస్తే సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ కారు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు చెబుతున్నారు. గరిష్ట వేగ పరిమితిని దాటినా మొదటి 2 వరుసల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కానీ కనిష్ట వేగం వరుస పార్కింగ్ లేన్ను దాటి ఆగి ఉన్న లారీని భరత్ కారు ఢీకొట్టింది. అంటే భరత్ కారు పూర్తిగా అదుపు తప్పినట్లు భావిస్తున్నారు. ఓఆర్ఆర్పై వెళ్లే వాహనాలు సాధారణంగానే అధిక వేగంతో వెళ్తుంటాయి. కార్లు లేదా ఇతర వాహనాలు ఎక్కువ వేగంతో వెళ్తుంటాయి. అందువల్ల రహదారిపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఓఆర్ఆర్ గస్తీ సిబ్బందిపై ఉంటుంది. వాహనాలు రహదారి మధ్యలో నిలపకుండా చూడడం, ఏదైనా కారణం వల్ల చెడిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం పార్కింగ్ లైన్లో ఉండేలా చూడాలి. అక్కడ కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. వీలైనంత త్వరగా చెడిపోయిన వాహనాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బాధ్యతను ఈగిల్ ఇన్ఫ్రా అనే ఏజెన్సీ నిర్వర్తిస్తోంది. అయితే భరత్ కారు ప్రమాదానికి కారణమైన లారీ 2 రోజులుగా ఓఆర్ఆర్ పార్కింగ్ లైన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ స్థలంలో లారీ లేకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ లారీ లేకుంటే భరత్ కారు ఓఆర్ఆర్ బారికేట్లను దాటుకొని బయటికి వెళ్లేదని అంటున్నారు. అప్పుడు ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అంటున్నారు. లారీ 12 టైర్లది అయినందున క్రెయిన్ లేక తొలగించడంలో జాప్యం జరిగిందని పోలీసులే అంగీకరించారు. ఓఆర్ఆర్పై వాహనాల వేగంపై పరిమితి తగ్గించినా అది అమలు కావడం లేదన్నది బహిరంగ సత్యం. భరత్ 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు చెప్పడమే నిదర్శనం. అంటే ఓఆర్ఆర్పై జరిగే ప్రమాదాలకు నిర్వహణ వైఫల్యం కూడా కారణమనే విమర్శ వినిపిస్తోంది.